తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి వరద పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అధికారులు 175 గేట్లు కొంతమేర ఎత్తి ఉంచారు. ప్రస్తుతం 3,50,000 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి 6 లక్షల వరకు వరద అవుట్ఫ్లో చేరుకోవచ్చునని అధికారులు అంచనా వేశారు. భద్రాచలం వద్ద గంటకు వరద నీటి మట్టం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్పే 48 గేట్ల నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరికి వరద పోటెత్తడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. గోదావరికి వరద పోటెత్తుతుంది. ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే వరద పరవళ్లు తొక్కుతున్న పరిస్థితి ఉంది. ఆ ప్రస్తుతం 3,50,000 క్యూసెక్ల నీరు వరకు ఇక్కడ దిగువకి విడుదలవుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 175 గేట్లను ధవళేశ్వరం బ్యారేజ్ లో ఎత్తు ఉంచారు. వచ్చిన వరదని వచ్చినట్టుగా కూడా దిగువకి విడుదల చేస్తున్నారు. దిగువను గల వశిష్ట వనిత గౌతమినందరూ కూడా వరద నీటితోటి పొంగుతున్న పరిస్థితి ఉంది. లంక గ్రామాలకి వేసుకున్న బాటలు కూడా తెగిపోయిన పరిస్థితి ఇప్పుడు చోటు చేసుకుంది. అయితే ఎగువ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకి గోదావరిలో మొత్తం వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో భద్రాచలం దగ్గర క్రమేణా వరద నీటి మట్టం పెరుగుతుంది. ఇప్పుడు 34 అడుగులకి నీటి మట్టం చేరుకున్న పరిస్థితి ఉంది. ఇది సాయంత్రానికి 43 అడుగులకి చేరుకుని మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వస్తుందని చెప్పేసి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. దీంతో ముంపు ప్రాంతాల మండలాల్లోని లోతట్టు గ్రామాల ప్రజల్ని రెవెన్యూ పోలీసు అధికారులు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సింతూరు డివిజన్ లో చాలా లోతట్టు గ్రామాల ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రదేశాలకు, కొండల ప్రాంతాలకి తరలి వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే చూసినట్లయితే మన ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కాపర్ డ్యామ్ ఎగువన పూర్తిగా వరద నీటిని భారీగా వచ్చి చేరుతుంది. దీంతో చూసినట్లయితే ఇక్కడ పోచమ్మ అంటే ఎగువ కాపర్ డ్యామ్ దగ్గర ఉన్న గండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చూసినట్లయితే అమ్మవారు సగానికి పైగా మునిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే పోలవరం ప్రాజెక్ట్ లో 48 గేట్ల నుంచి కూడా ఇప్పుడు దాదాపుగా 1,50,000 పైగా క్యూసెక్ల నీరు 48 గేట్ల నుంచి దిగువకు విడుదలవుతుంటే ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కూడా అదే మొత్తం తోటి ఇక్కడ సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అయితే రాబోయే 2-3 రోజుల్లో గోదావరికి వరద ఉధృతి పెరిగి మళ్ళీ తగ్గుముఖం పడుతుంది. ఈ రోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి భద్రాచలంలో చేరుకుంటుంది. రేపు ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే దాదాపుగా 9 లక్షల నుంచి 10 లక్షల క్యూసెక్ల నీరుకు చేరుకునే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. దాని ప్రకారం ఇక్కడ పోలీసు అలాగే రెవెన్యూ ఇరిగేషన్ అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. లోతట్టు గ్రామాల ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు ఇంకా కురుస్తూ ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో గోదావరికి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటికే కేంద్ర జల సంఘం నుంచి వచ్చిన సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక్కడ 10 లక్షల క్యూసెక్ల నీరుకి చేరుకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అప్పటికి 11.75 అడుగుల నీటి మట్టం ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అయితే 9.5 అడుగుల నీటి మట్టం ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఎగువ ప్రాంతంలో సబరి, సీలేరు వాగులు కూడా పొంగి గోదావరి ఉపనదులు కూడా పొంగి గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో సబరి, సీలేరు పరివాహక ప్రాంతాల్లో కూడా ముంపు పరిస్థితి చాలా ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఏదైనా పరిస్థితులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సింతూరు జిల్లాలో డివిజన్ లో ముంపు మండలాల్లో అల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ సమావేశపరిచి అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే కోనసీమ జిల్లాలో చూసినట్లయితే రెండో ప్రమాద హెచ్చరిక వచ్చేసరికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ఇప్పటికే ఇక్కడ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా తగిన చర్యలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు తగిన చర్యల కోసం. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఎప్పటికప్పుడు వస్తున్న నీటిని వచ్చినట్టుగా ఇక్కడికి సముద్రంలోకి విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజాగా ధవళేశ్వరం బ్యారేజ్ ఉన్న వరద తాజా పరిస్థితి. సాయంత్రానికి మరింత పెరిగే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్